హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసన్న కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రేసర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకందరికి నేను వచ్చేసి వాట్సాప్ హోమ్ స్క్రీన్లో మన ఫోటోని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాట్సాప్ హోమ్ స్క్రీన్లో నా ఫోటో అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా మీ వాట్సాప్ హోమ్ స్క్రీన్లో ఫోటోని అయితే సెట్ చేసుకోవచ్చు. అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను మన పాత ఛానల్ తెలుగు టెక్ దునియాలో. ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను, వాట్సాప్ హోమ్ స్క్రీన్లో ఏ విధంగా మన ఫోటోని సెట్ చేసుకోవాలి. అయితే అందులో నేను వచ్చేసరికి మన వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి మనం వచ్చేసరికి యో వాట్సాప్ అని న్యూ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దాంతో ఆ ఫ్యూచర్ అయితే ఉంది. సో చాలామంది మా డేటా అనేది హ్యాక్ అవుతాయా, అదేవిధంగా అప్లికేషన్ సెక్యూర్ అయినా, అదేవిధంగా మా చాట్ బ్యాకప్ని ఏ విధంగా చేసుకోవాలని చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో నేనైతే సొల్యూషన్ చెప్తాను. ఈ వీడియోలో నేను వచ్చేసరికి ఎటువంటి అదర్ వాట్సాప్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయకుండా మన ఒరిజినల్ వాట్సాప్ హోమ్ స్క్రీన్లో ఏ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి నేను చూపిస్తాను చూడండి. నా వాట్సాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా వాట్సాప్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ఫోటో అయితే లేదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా సెట్ చేసుకోవాలో. ఇక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి విఏ పంచ్. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి నా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక నేను అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు నేనైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యాప్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ రావడం వల్ల మళ్ళీ అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, గ్రాండ్గా పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి. నేను అలో మీద క్లిక్ చేసేసి పర్మిషన్స్ అయితే గ్రాండ్గా ఇచ్చేసాను. ఇక ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ అప్లికేషన్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని అయితే మీరు చూడొచ్చు. ఆ వీడియో లింక్ అయితే నేను కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి మీరు వీడియోని అయితే చూడొచ్చు. ఇక మీరు మీ వాట్సాప్ హోమ్ స్క్రీన్లో ఫొటోస్ ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనము క్రింద గమనించినట్లయితే ఫోటో ఓవర్ లైన్ కనిపిస్తుంది. వన్స్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అలో పర్మిషన్ ఉంది కదా, వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ ఓవర్లే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు యాక్సెసిబిలిటీ పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి మీ సెట్టింగ్స్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాట్స్ పంచ్ అని ఉంటుంది, దీన్ని టర్న్ ఆన్ చేయాలి. నేను ఇప్పుడు ఆన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్రింద గమనించినట్లయితే మనకు గ్యాలరీ అని కనిపిస్తుంది. వన్స్ ఈ గ్యాలరీ మీద క్లిక్ చేసినట్లయితే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతాయి. ఇక్కడ వచ్చేసరికి మీ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫ్రెండ్స్, వన్స్ మీరు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీరు ఒపాసిటీని కూడా పెంచుకోవచ్చు. ఇక పెంచుకున్న తర్వాత ఇక మీరు వచ్చేసరికి మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. వాట్సాప్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాట్సాప్ హోమ్ స్క్రీన్లో నా ఫోటో అయితే రావడం జరిగింది. అదేవిధంగా నేను ఏదైనా చాట్ ఓపెన్ చేసినా అక్కడైతే నా ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసరికి మీరు మీ వాట్సాప్ హోమ్ స్క్రీన్లో ఫోటోని అయితే సెట్ చేసుకోవచ్చు. మీరు మీ వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేయకుండా, వేరే వాట్సాప్ని ఇన్స్టాల్ చేయకుండా, ఈ విధంగా మీరు మీ డేటాని లాస్ అవ్వకుండా ఈ విధంగా ఈజీగా వచ్చేసరికి వాట్సాప్ హోమ్ స్క్రీన్లో మీ ఫోటోని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా ఫోటో అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది చాలా మందికి తెలియదు. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను వాట్సాప్ హోమ్ స్క్రీన్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలి మన ఫోటోని. అయితే ఆ వీడియోలో నేనైతే మన ఒరిజినల్ వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి మనం యో వాట్సాప్ అని ఒక న్యూ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దాంతో అయితే ఆ ఫీచర్ అయితే ఉంది. సో ఆ వీడియోలో చాలామంది నాకు కామెంట్స్ వచ్చాయి, అది ప్రాపర్గా వర్క్ కావడం లేదు,
అదేవిధంగా వచ్చేసరికి మా డేటా ఏమన్నా హ్యాక్ అవుతాయా అది ఏ విధంగా అడుగుతున్నారు. సో అందుకోసం అయితే నేను ఈ వీడియోలో ఈ ట్రిక్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ట్రిక్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ ట్రిక్ మీకు ఏమాత్రం యూజ్ అయినా, అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినా తప్పకుండా ఈ వీడియోకి వచ్చేసరికి లైక్ చేసి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏ అప్డేట్ వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.